నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కుటుంబ పోషణకు అప్పులు చేస్తాం, ఎన్ని బాధలైనా భరిస్తాం, ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తాం, సమైక్యవాదుల ఉద్ఘాటన. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు, నిఘా నేత్రంలో తిరుమల గిరులు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, ఏర్పాట్ల పరిశీలనలో అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు. సీమాంధ్రులపై వేర్పాటువాదుల దాడులు హేమైన చర్య, వారి దాడులే సమైక్య ఉద్యమానికి పునాదులు, మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయులు వెల్లడి, వినూత్న రీతిలో నిరసనలు. వార్తలోని వివరాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. అక్టోబర్ 5వ తారీఖు నుండి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు పర్యవేక్షించారు. సివిఎన్ఎస్ఓ అశోక్ కుమార్ ఇతర అధికారులతో కలిసి 4 మాడ వీధులను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామని పేర్కొన్నారు. 4000 మంది బందోబస్తుతో ఎన్డీపీఎఫ్ సిబ్బందిని కూడా నియమించనున్నామని తెలిపారు. తిరుమలలో రద్దీ ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు ప్రశాంతంగా ఉత్సవాల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. గరుడ సేవలో భక్తుల రద్దీని ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాలను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. 4 మాడ వీధుల సందర్శనలో అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వర శర్మ, అడిషనల్ సివిఎన్ఎస్ఓ శివకుమార్ రెడ్డి, డిఎస్పీ నంజుండప్ప సిబ్బంది ఉన్నారు. ఈసారి అత్యంత వైభవంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బ్రహ్మోత్సవాలను చక్కగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కొన్ని కమిటీస్ ఫామ్ చేశాము. పోలీస్ తరఫున ప్రిపరేటరీ కమిటీస్. అందులో భాగంగా లైక్ ఈస్ట్ మాడా స్ట్రీట్ ఒక కమిటీ, వెస్ట్ మాడా స్ట్రీట్ ఒక కమిటీ, ట్రాఫిక్ ఒక కమిటీ, అకామిడేషన్ ఒక కమిటీ, తర్వాత ఈ పిలిగ్రిమ్స్ గురించి పిలిగ్రిమ్ పోలీస్కి ఒక కమిటీ, ఆ విధంగా 13 కమిటీస్ మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇంకా బాగా లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి పగడ్బందీగా ఇక్కడ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలనేది ఒక ఉద్దేశం. సో ఈ విధంగా డిఫరెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ఇక్కడ కోఆర్డినేటెడ్గా పనిచేయాలి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచి కోఆర్డినేషన్ అవసరం అని చెప్పేసి ఈ రోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమైక్యవాదం ఎంత బలమైందో ఎన్జీఓల సభ ద్వారా తేటతెల్లమైందని, ప్రజాభిష్టం మేరకే పాలకులు నడుచుకోవాలని నగర శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నగర టీడీపీ నేతలు స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. శనివారం కూడా వీరు నిరసన దీక్షలను కొనసాగించారు. వీరి దీక్షలకు నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా, చిదంబరం, దిగ్విజయ్ సింగ్లు తెలుగు ప్రజలపై వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. ఓట్లు, సీట్లు దండుకోవడం కోసమే వారు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. దీనికి తోడు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు అసమర్థత వల్లే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆంధ్రులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఎన్ని కుయుక్తులు పన్నినా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని, ఎన్జీఓల సభతో తెలంగాణ వాదానికున్న బలం తేలిపోయిందని, ప్రజాభిష్టం మేరకే పాలకులు నడుచుకోవాలని, స్వప్రయోజనాల కోసం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ప్రజాకోర్టులో కొట్టుకుపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్లో న్యాయవాదులపై సభకు వెళ్తున్న ఎన్జీఓలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ఈ రిలే దీక్షలో నరసింహ యాదవ్, మస్తానాయుడు, సూర సుధాకర్ రెడ్డి, మందులెప్పు మోహన్ రావు, నీలం బాలాజీ, దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, రవినాయుడు, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. మీరు పచ్చి అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు వల్లే అని చెప్పంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉండేది ఎంతమంది? లోక్సభలో 6, రాజ్యసభలో 5. 6 మంది 5 మందితో ఈ యొక్క తెలంగాణ ఇవ్వగలడా? లేదు, ఆపగలడా? అంత మాత్రం మీకు బుద్ధి జ్ఞానం లేకుండా లేదా అని చెప్పి సభాముఖాన్ని ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీ ఒక మాట అనరు, కాంగ్రెస్ పార్టీ ఒక మాట అనరు. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ కావాలా, జైలు నుంచి బయటపడాలా, వాళ్ళు ఏదో ఒక విధంగా పొత్తు పెట్టుకోవాలా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కి, యూపీఏకి మేము సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, విజయలక్ష్మి కూడా చెప్పింది.
అదేవిధంగా టీఆర్ఎస్ కలుపుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పాడు. రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సీమాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించే అర్హత టీడీపీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటనను ఖండిస్తూ శనివారం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆయన శవయాత్ర అని పోస్టర్ ముద్రించి ఆ పోస్టర్ని దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎంవీఎస్ మణి, చంద్రశేఖర్లు సిటీ ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడం కోసం సమైక్య రాష్ట్రం కోసం బస్సు యాత్ర చేపట్టడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బాబు ఎన్ని యాత్రలు చేపట్టినా సీమాంధ్రులు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. అనవసరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఈ మనిషి సమైకాంధ్ర వద్దని చెప్పనని, తెలంగాణ ఇవ్వాలని చెప్పి 2008లో లెటర్ ఇచ్చింది నువ్వా కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు రెండు కాళ్ళ సిద్ధాంతంతో ఉండి ఈ రోజు సమైకాంధ్ర అని చెప్పని బస్ యాత్ర చేస్తున్నావు. నిన్ను నడి రోడ్లో చంపాల్సిన పరిస్థితి ఈ సమైకాంధ్ర వాదులు 6 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు ఈ రోజు బస్ యాత్ర చేస్తున్నావు. ఎక్కడైనా ఎప్పుడైనా సమైకాంధ్ర అని చెప్పని మాట్లాడినావా? మాట్లాడడం లేదు. నువ్వా శవయాత్ర చేసేది, నువ్వా బస్ యాత్ర చేసేది, నీకు అర్హత లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతరం మహిళా విభాగం నాయకురాలు కుసుమ, శాంతారెడ్డి మాట్లాడుతూ సమైక్యత కోసం కొనసాగుతున్న బస్సు యాత్రలో చంద్రబాబు ఎక్కడా కూడా సమైక్య రాష్ట్ర నినాదం చేయటం లేదని, దానిని బట్టే ఆయన యాత్ర ఆత్మఘోష యాత్ర అని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని, అలాంటి పార్టీని తమ పార్టీ నేతలను విమర్శించే అర్హత, హక్కు టీడీపీకి, చంద్రబాబుకు లేదని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజేంద్ర, అమర, దుద్దేల బాబు, పునీత, కవిత, జ్యోతి, రాజేశ్వరి, శారద కార్యకర్తలు పాల్గొన్నారు. అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఆయన గురించి మాట్లాడండి. మీ నాయకుడిని మీరు కాల్చుకోండి, మీ నాయకుడి బొమ్మను కాల్చుకోండి, కానీ మా నాయకుడి బొమ్మను కాల్చే అర్హత, అధికారము మీకు లేదని నిన్న కాల్చిన వాళ్ళకి తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేస్తున్నాడు. ఆయన ఆత్మక్షోభ యాత్రది, అదొక శవయాత్రని మేము తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు కబడ్దార్, ఇప్పటికైనా రాజీనామా చేసి సమైక్యవాదులు చేతులతో చేయగలిపి అడుగు వేసి సమైక్య రాష్ట్రంగా మాకు ప్రసాదించమని కోరుతున్నాము. లేకపోతే నీకు ఒక పుట్టగతులు ఉండమని ఈ 6 కోట్ల మంది తరఫున మేము తెలియజేస్తూ, ఎన్జీఓల సభ ద్వారా తెలంగాణలో తెలంగాణ వాదం లేదని తేలిపోయిందని, ఇకనైనా కేంద్రం స్పందించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలం బాలాజీ, నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ విభజన జరిగితే ఇరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటోంది రాజకీయ నిరుద్యోగులే తప్ప తెలంగాణ ప్రజలు కాదన్నారు. ఎన్జీఓల సభ ద్వారా అక్కడ తెలంగాణ వాదానికి బలం లేదని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఇకనైనా స్పందించి ఆంధ్రప్రదేశ్లో శాంతిని నెలకొల్పాలని, నిర్లక్ష్యం చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని వారు హెచ్చరించారు. హైదరాబాద్లో సీమాంధ్ర న్యాయవాదులు ఎన్జీఓలపై జరిగిన దాడులను ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, కృష్ణ యాదవ్, దినకర్, వెంకటేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్టులో ఉన్నటువంటి సీమాంధ్రకు సంబంధించినటువంటి లాయర్లంతా కూడా నిన్న మానవహారం చేసి ఈ రోజు జరిగేటువంటి సభకు మరి సంఘీభావం తెలపాలని చెప్పి మంచి ఆలోచనతో చేస్తే, నిన్న అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మరి భౌతికంగా దాడులు చేయడం, ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చాలా శోచనీయం అని చెప్పి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, రాజకీయాలు కాకుండా అన్ని సంఘాలు, ఉపాధ్యాయులే కాకుండా ఉద్యోగస్తులు, అన్ని జేఏసీలు కూడా మరి దీన్ని ఖండించాలని చెప్పి, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు సమావేశాన్ని చూసైనా కేంద్రం ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మేము సమైక్య ఉండేదానికి కూడా ప్రాణాలు కూడా త్యాగం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. 9 ఏళ్ల మీ పరిపాలనలో ప్రజల పైన ఎక్కడే గాని శ్రద్ధ లేకుండా, ధనార్జనే ధ్యేయంగా, రాజకీయమే మీ ఎత్తుగడలుగా ప్రవర్తిస్తూ బస్సు యాత్ర కానివ్వండి, ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారు రావడం తథ్యం. ఆయన వచ్చిన 6-7 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్కి సమస్యలన్నీ పరిష్కారమై యథాతథిగా ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటాం.
జీవిత బీమా సంస్థ భారతీయ జన జీవితాలలో ఆర్థిక రక్షణ దీపాలను వెలిగించడంతో పాటు సమాజ సేవకు అంకితం కావడం అభినందనీయమని టీటీడీ డిప్యూటీ ఈవో బేబీ సరోజినీ దేవి కొనియాడారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 57వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ఎల్ఐసి బ్రాంచ్ 1లో నిర్వహించిన బీమా వారోత్సవాలు శనివారం ముగిశాయి. స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ఆ సంస్థ అధికారులు బీమా వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి టీటీడీ డిప్యూటీ ఈవో బేబీ సరోజినీ దేవి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి డిప్యూటీ ఈవో బేబీ సరోజినీ దేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమావేశ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణానికి, దేశ పురోభివృద్ధికి అవసరమైన నిధులను సమకూరుస్తూ ప్రగతి పదంలో ప్రయాణిస్తున్న ఎల్ఐసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆ సంస్థ ఏజెంట్లు, పాలసీదారులతో నూతనోత్సాహాన్ని నింపగలరన్నారు. దేవస్థానంలో ఉంది, తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు అందరూ ఎలా కృషి చేస్తారో అలాగే వారోత్సవాలు అనేది ఈ ఎల్ఐసిలో సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. కాబట్టి ఆ వారం రోజులు కూడా కష్టపడి అందరూ ఒకటిగా ఒక యూనిటీగా ఉండి చేసుకొని ఏజెంట్స్ని అంతా సేకరించి పాలసీదారులని, కస్టమర్స్ని, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఈ విధంగా డెవలప్ చేసుకుంటే ఇంకా ముందు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అనంతరం బ్రాంచ్ మేనేజర్ జయప్రసాదరావు మాట్లాడుతూ ఎల్ఐసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థ అని అన్నారు. పాలసీదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ముందుకెళ్తోందన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు వంశీమోహన్, శ్రీనివాసులు, హేమ, జిఎస్ నాయుడు, పద్మనాభం, సిహెచ్ రమేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార సమస్యగానే కాకుండా పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, ప్రజల యొక్క సంక్షేమం కొరకు కూడా ఈరోజు మేము ఎంతో మా యొక్క ఆర్గనైజేషన్ ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా గోల్డెన్ జూబ్లీ అన్నటువంటి ఒక స్కీమ్ను కూడా ఎల్ఐసి ఏర్పాటు చేసి అనేక మంది విద్యార్థులకి ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ యొక్క ఫండ్ ద్వారా స్కాలర్షిప్స్ని, అనేక కొన్ని హాస్పిటల్స్కి అంబులెన్స్లు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎల్ఐసి అందజేస్తుంది. కాబట్టి మా యొక్క ఈ 57వ వార్షికోత్సవ ఇన్సూరెన్స్ సెలబ్రేషన్ సందర్భంగా మరొకసారి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ప్రకృతి పరిరక్షణ కోసం తిరుపతిలో గో గోయింగ్ గణేష అనే పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తిరుపతి రన్నర్ ఆర్గనైజేషన్ సభ్యులు దాము యాదవ్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పులలో కాలుష్యం ఒకటన్నారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన లేని కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమలను ఉపయోగించి ప్రకృతి వినాశనానికి పాల్పడుతున్నారని, వారిలో చైతన్యం తీసుకురావడం కోసం తిరుపతి రన్నర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గో గోయింగ్ గణేష అనే పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగిస్తే సమాజానికి కలిగే ప్రయోజనాలపై నగర ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ సభ్యులు మురళి, చేతన్, హరికృష్ణ పాల్గొన్నారు. హైదరాబాద్లో సీమాంధ్రులపై జరుగుతున్న దాడులే వేర్పాటువాదుల భయానికి నిదర్శనమని, తెలంగాణ వాదుల ఉన్మాద చర్యలే సమైక్యాంధ్రకు పునాదులని తిరుపతి సమైక్యవాదులు పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎన్జీఓలు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంఘీభావంగా శనివారం తిరుపతిలో సమైక్యవాదులు నిరసన దీక్షలు చేపట్టారు. ఎన్జీఓల సభ జయప్రదం కావాలని కాంక్షించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గత 37 రోజులుగా శాప్స్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు దశలవారీగా నిరసనలను తెలియజేస్తూ వస్తున్నారు. శనివారం వీరి దీక్షలకు మద్దతుగా ప్రైవేటు విద్యా సంస్థల అధ్యాపకులు రిలే దీక్షల్లో పాల్గొని నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాప్స్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, వివేక్, అధ్యాపకులు మధుసూదన్ మాట్లాడుతూ ఎన్జీఓలకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం, టీఆర్ఎస్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీమాంధ్రులను తాము కడుపులో పెట్టుకుంటామని చెప్తున్న తెలంగాణ వాదులు ఎన్జీఓల సభకు ఎందుకు ఆటంకాలు కలిగించారని ప్రశ్నించారు. వారి చర్యలను బట్టి అక్కడ తెలంగాణ వాదం లేదని చెప్పవచ్చన్నారు. సమైక్యాంధ్రే తమ నినాదమని, అది వచ్చే వరకు పోరాడుతామని ఉద్ఘాటించారు. ఈ రిలే దీక్షలో అధ్యాపకులు సనత్ కుమార్, శేఖర్, మాధవ, బాలసుందర్రావు, వినోద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మేము చెప్తున్నాం, తెలుగు వాళ్ళందరం కూడా ఇంతవరకు విడిపోలేదు, విడిపోయినారని చెప్పే తప్పుడు వాదన ఏర్పాటువాదులకు ఖబర్దార్ తెలియజేస్తూ సమైక్యవాదులకు హైదరాబాద్కి వెళ్ళిన ప్రతి ఎన్జిఓ మిత్రులందరినీ కూడా మంచి గౌరవించి తెలుగు వారిగా మీరు ఆదరిస్తే సరే మా వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం తెలుగు వాళ్ళ యొక్క ఆవేదన ఆక్రందన మీకు తెలియదు. మీరు ఒకవైపే చూస్తుంటారు, రెండో వైపు చూడరు. చూశారనుకుంటే తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమానికి మీరు మాడిపోతారు. సమైక్యాంధ్ర విడగొట్టాలని ప్రయత్నం చేశారు. అడ్రస్లు గల్లంతా తెలియజేస్తున్నాము. లేనిపోని అపోహలతో పదవికి రాజీనామా చేసిన మునిశేఖర్ యాదవ్ తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎన్టీఆర్ అభిమానిగా మునిశేఖర్ యాదవ్ పార్టీలో కొనసాగుతూ చురుగ్గా పనిచేసేవారని తెలిపారు. పార్టీలో కొంత సమన్వయ లోపంతో కలత చెంది గత నెల 28న ఆయన తన పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. చురుకైన వ్యక్తిని పార్టీ పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆమోదించకుండా ఆయన్ను ఒప్పించి రాజీనామాను ఉపసంహరించుకునేలా చేశామని చెప్పారు. పార్టీకి సిన్సియర్గా పనిచేసామని పోగొట్టుకోవాలని పార్టీ అన్నాడు. మనలో చిన్న పొరపచ్చాలు ఏమైనా ఉంటే కూడా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని టీం వర్క్తో పార్టీ అభివృద్ధికి కృషి చేసే విధంగా కూడా ప్రయత్నిస్తామని అందరూ కూడా నచ్చ చెప్పి ఈరోజు ఈ రాజీనామాను ఉపసంహరించడం జరిగింది. ఇచ్చిన రాజీనామాను కూడా స్టేట్ పార్టీ కానీ అంటే జిల్లా పార్టీ కానీ ఆ రాజీనామా అప్పుడే మేము ఆమోదించకుండా కూడా దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి కొన్ని దీంట్లో చేసి మనసు కాసినప్పుడు కారణం అంటే ప్రత్యేక కారణం అనేది ఏమి లేదు. అనంతరం మునిశేఖర్ యాదవ్ మాట్లాడుతూ పార్టీలోని నాయకులు క్రమశిక్షణ తప్పుతున్నారని, పార్టీ బలహీనపడుతోందని, కొంత అపోహలతో పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం నాయకులు తన రాజీనామా లేఖపై తనతో చర్చించి తనను యథాతథంగా కొనసాగాలని కోరడం జరిగిందన్నారు. వారి సూచనల మేరకు రాజీనామాను ఉపసంహరించుకొని యథావిధంగా కొనసాగాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ, బుల్లెట్ రమణ తదితరులు పాల్గొన్నారు. పదవికి రాజీనామా చేయడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, వీళ్ళందరూ ఒత్తిడి వల్ల కారణంగా కూడా మళ్ళీ ఆ పదవిలో కొనసాగేదానికి అన్ని విధాలు ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు వాళ్ళ వంతు కృషి చేసి నన్ను ఒప్పించినందుకు కూడా వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాజీనామాను వెనక్కి తీసుకుంటూ మునుపటి వల్లే తెలుగుదేశం పార్టీ విజయవంతానికి కృషి చేస్తాను. సమైక్యాంధ్ర ఉద్యమం విషమించక ముందే కేంద్రం స్పందించాలని తిరుపతి సమైక్య కార్యాచరణ సమితి కన్వీనర్ డాక్టర్ సుధారాణి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీమాంధ్రలోని 6 కోట్ల మంది ఆకాంక్షను యూపీఏ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. గత 38 రోజులుగా సీమాంధ్రులు శాంతియుతంగా ఉద్యమం కొనసాగిస్తున్నారని తెలిపారు. పోరాటం విషమించక ముందే సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదులు పిడికిలి బిగించక ముందే, శాంతి భద్రతలకు విఘాతం కలగకముందే కేంద్రం స్పందించాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన లక్షగల సమైక్య బేరీని విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చి ముఖ్య పాత్ర పోషించిన తిరుపతి పుర ప్రజలందరికీ కూడా మా సమైక్యాంధ్ర జేఏసీ స్టాఫ్ తరఫున పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే ఎప్పుడు సామాన్యుల గుండె చప్పుడు అందరికీ వినిపించే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు నిన్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయ వేదనని ప్రపంచానికే తెలియజేశారు. మీకు మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాము మా సంస్థ తరఫున. అలాగే ఒక 2 గంటల నుంచి మన అందరం కూడా లైవ్ టెలికాస్ట్ చూస్తున్నామని సందర్భంగా అదొక్కటి కేంద్రాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. సీమాంధ్రులు ఎంతో పట్టుదలగా శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమం ఆలస్యం అయ్యే కొద్దికి వాళ్ళందరూ కూడా పిడికిలి బిగించాల్సిన పరిస్థితి వస్తుందని మరొకసారి తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర. అనంతరం శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీమాంధ్రుల వాణిని ఢిల్లీ పెద్దలకు వినిపించేలా హైదరాబాద్లో ఏపీ ఎన్జీఓలు సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, వాసు, వివేక్, రాజేంద్ర ప్రసాద్, హరిదాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓల సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం కావాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని టీటీడీ ఉద్యోగులు శ్రీవారిని ప్రార్థించారు. సీమాంధ్రులపై తెలంగాణ వాదుల దాడుల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం కావాలని, అలాగే ఢిల్లీ పెద్దలకు మంచి బుద్ధి కలిగి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీటీడీ ఉద్యోగులు శనివారం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద 1008 కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు.
జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ వేర్పాటువాదులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బదులు అన్నదమ్ముల్లా విడిపోదామంటూనే సీమాంధ్రులపై తరచూ దాడులకు పాల్పడుతూ తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇంకా విభజన జరగకముందే సీమాంధ్రుల సభలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఆ తరువాత జరిగే పరిణామాలను ఊహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి స్వార్థపరులు వేర్పాటువాదుల ముసుగులో సీమాంధ్రులపై దాడులకు పాల్పడుతున్న సీమాంధ్రులు మాత్రం సమైక్యత కోసం శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుండి లక్షలాదిగా సమైక్యవాదులు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలి వెళ్లారంటే దాదాపు ఆ సభ విజయవంతం అయినట్లుగానే తాము భావిస్తున్నామని, శ్రీవారి ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సమైక్యవాదులు విజయోత్సాహంతో తిరిగి వస్తారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగ జేఏసీ నాయకులు మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, రామచంద్రయ్య, ఆంజనేయులు, శ్రీనివాసులు ఉద్యోగులు పాల్గొన్నారు. మాకు తెలిసినంత వరకు అటు తెలంగాణ ప్రజలు ఇటు కోస్తాంధ్ర అందరూ కూడా నా రాష్ట్ర విభజన నష్టపోతారు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా 70% కూడా దీంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన కాడికి ఎవరు కూడా సుముఖంగా లేరు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం యువతను తప్పుదోవ పట్టించి ఈరోజు విభజన కొనుక్కున్నారు. ఇది మేము ఈరోజు 1008 కొబ్బరికాయలు టీటీడీ ఎంప్లాయీస్ అంతా కలిసి కొట్టడం దేవదేవునికి ఏమంటే ఈ ఎటువంటి అక్కడ నష్టం పట్టకుండా ఎటువంటి అవాతాలు జరగకుండా సమైక్యాంధ్ర సాధన దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ఈరోజు కొబ్బరికాయలు కొడతారు. ఆంధ్రులందరూ ఒకటిగా ఉండాలి. నేను ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఎందుకంటే ఆంధ్రం అంటే తెలుగు భాష. ఆంధ్రం మాట్లాడే వాళ్ళది ఒకే రాష్ట్రం ఉండాలి ఒక కోరిక తప్ప మాకు వేరే ఆకాంక్షలు లేవు, వేరే కోరికలు లేవు, వేరే స్వభావం లేదు. మేము ఉద్యోగులు కోరుకోవడం ఏంటంటే అన్నదమ్ముల విడిపోతామన్న మాట కన్నా అన్నదమ్ములు కలిసి ఉందాం. ఆంధ్ర భాష తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రం కావాలని ఒక్కటే మా కోరిక. సమైక్యంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా సమైక్యం కావాలని చెప్పేసి భగవంతుడు అటు ఢిల్లీ పెద్దల్ని ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఊసరవెల్లి నాయకుల యొక్క మనసు మార్చమని చెప్పేసి ఈరోజు మేము వేడుకుంటూ భగవంతుడికి 120 టెంకాయలను 1020 టెంకాయలను సమర్పించడమైనది. ఈ సభ ఇప్పటికే విజయవంతమైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం అవుతా ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా విజయవంతం అవుతామని చెప్పేసి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కుటుంబ పోషణకు అప్పులు చేస్తాం, ఎన్ని బాధలైనా పడతాం, ఉద్యమాన్ని ముందుకు నడిపించి సమైక్యాంధ్రను సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం 25వ రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు ఆ పార్టీ యువజన విభాగం నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ యువజన విభాగం నాయకులు మురళి మాట్లాడుతూ హైదరాబాద్లో హైకోర్టు ముందే సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని విభజించకముందే తెలంగాణ వేర్పాటువాదులు భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాదులు దాడులకు దిగడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియని ఓ విదేశీ వనిత అన్నదమ్ముల్లా ఉన్న తమను విడదీయడం దౌర్భాగ్యమన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే సహించమని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఎంవీఎస్ మణి, సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, ప్రసాద్ బాబు, రాజరాజేశ్వరి, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు జాతి ఐక్యతలో ఉన్నటువంటి విషయాల పట్ల, తెలుగు జాతిలో ఉన్నటువంటి గొప్పదనం పట్ల ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు మన రాష్ట్రాన్ని విభజించడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ నిరవధిక నిరాహార దీక్ష 20 రోజుల పాటు ఈ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతున్నది. ఈ సమైక్యవాదం కోసం, సమైక్య రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి ఈ నిరవధిక నిరాహార దీక్షలో యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. సుఖమయ సంసారానికి మార్గం ధ్యానమని, ఆత్మ పరివర్తనతో ప్రపంచ శాంతిని సాధించగలమని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్త అధినేత్రి రాజయోగిని రతన్ మోహిని తెలిపారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన మానస సరోవర్ భవన సముదాయాన్ని రతన్ మోహిని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రతన్ మోహిని దాదాజీచే ఆధ్యాత్మిక స్నేహపూర్వక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఉత్తములు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రకాశిస్తూనే ఉంటారని, అందరి ఆనందమే జీవిత పరమార్థమని తెలిపారు. సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుందని, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ మంచి ఆలోచనలతో, విలువలతో కూడిన జీవన విధానాన్ని పొందాలంటే అందుకు మార్గం ధ్యానం, జ్ఞానమే అన్నారు.
విశ్వవ్యాప్తంగా తమకు 9,000 శాఖలు ఉన్నాయని వీటిలో సహజ రాజయోగ శిక్షణను ఉచితంగా నేర్పుతున్నట్లు చెప్పారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గోవిందరాజన్, అదనపు జిల్లా జడ్జి రాజమౌళి శర్మ, మాజీ ఎమ్మెల్యే గంగారం, ఆ సంస్థ ఏపీ జోన్ ఇన్ఛార్జ్ పద్మా బెహన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమార్ ఇన్స్టిట్యూషన్ 10 మందిలు ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 ఎలా అంటే మన ఇన్స్టిట్యూషన్కి హెడ్ పరంపిత పరమాత్మ, వాళ్ళ ముఖాంతర ఈ ఆత్మలందరూ మీరు వాళ్ళ ఏజ్, వాళ్ళ ఒక సత్సం ఇప్పుడు స్నేహం ఇల్లు మేమనుకుంటే ఇక్కడ ఉద్ఘాటన చేసే ముందుగా మన తిరుపతిలో ఎందరు విఐపీలు ఐపీలు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి దాది వాళ్ళ ఒక దృష్టి, దాది వాళ్ళ ఒక మాటల నుంచి మీ అందరికీ కూడా బ్రహ్మకుమారి ఆశ్రమం అంటే ఏమి, ఇది ఉత్త జ్ఞానం ఇచ్చే ఆశ్రమం కాదు, అనుభవం చేసేట్లా. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలి వెళ్తున్న సీమాంధ్రులపై తెలంగాణ వాదులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని తిరుపతి మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. సీమాంధ్రులను అడ్డుకుని వారిపై దాడికి పాల్పడ్డ వేర్పాటువాదుల వైఖరిని వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ కూడలిలో మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కలిసిమెలిసి ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలతో ఓ ప్రాంతం వారు మరో ప్రాంతం వారిపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులతో సమైక్య ఉద్యమం ఆగదు కదా, మరింత ఉధృతమవుతుందనే సత్యాన్ని తెలంగాణ వాదులు గ్రహించాలని సూచించారు. విభజన జరిగితే ఏర్పడే సమస్యలపై చర్చించేందుకు, అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏపీ ఎన్జీఓలు బహిరంగ సభను నిర్వహిస్తుంటే ఆ సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతో సమైక్యవాదులపై, వారు వెళ్తున్న వాహనాలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా వారు వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సేతు మాధవ్, చిట్టిబాబు, నవీన్ కుమార్, హరిమోహన్, బండి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన దిశగా ఈరోజు హైదరాబాద్లో ఈ ఏపీ ఎన్జిఓస్ తరఫున, సీమాంధ్ర ఎన్జిఓస్ తరఫున చేస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే గర్జనకు అందరూ విలుతుండగా మన తెలంగాణ వాదులు మన సీమాంధ్రులపై, ఎంప్లాయీస్పై దౌర్జన్యం చేసి రాళ్ళు విసరడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ మేము రాస్తారోకో నిర్వహిస్తున్నాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు, తెలంగాణ వాళ్ళకి తెలియజేస్తున్నాం, మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకంటే మేము చాలా సౌమ్యంగా శాంతియుతంగా చేస్తున్నాం, దీన్ని అడ్డుకోవడం మంచిది కాదు తెలియజేస్తున్నాం. మేము సభను ఏర్పాటు చేస్తే మీరు రాకూడదని చెప్పి ఆ నగర శివార్లలోనే బండ్లని గాలి తీసేయడం అయితేనేంటి, బంద్కు ప్రకటించి, అంటే మేము కనీసం మాకు మంచినీరు కూడా దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో బంద్ను ప్రకటించడం అనేది అన్ని చూస్తుంటే ఇంకా రాష్ట్ర విభజన ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే రాష్ట్రం ఇచ్చేస్తేనే రేపు ఎలాంటి దాడులు జరుగుతాయనే దానికి దీన్ని చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. మేము శాంతియుతంగా మాత్రమే సభను చేస్తున్నాము, మా ప్రాబ్లమ్స్ తెలియజేయాలని మాత్రమే, వేరే ఉద్దేశాలు అయితే లేవు. కాబట్టి వారు చేసినటువంటి రాళ్ల దాడులు అయితేనేమి, పెద్ద పెద్ద బస్సులకు కూడా గాలి తీసేసి చేయడం అనేటువంటి పరిస్థితుల దృష్ట్యానే మేము రాస్తారోకో చేయడం జరుగుతాం. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే దేశీయ, విదేశీయ భక్తులకు ప్రపంచ స్థాయి వసతులను కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఐటీసీ హోటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ మల్హోత్రా తెలిపారు. శనివారం తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్ను ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్ హోటల్గా ఐటీసీ సంస్థ మార్చింది. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ మల్హోత్రా విచ్చేసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఐటీసీకి సంబంధించి 40 హోటళ్లు మాత్రమే ఉన్నాయని, పవిత్ర పుణ్యక్షేత్రంలో 41వ ఐటీసీ హోటల్ను ప్రారంభించామని తెలిపారు. ప్రపంచ స్థాయి వసతులను ఒకే హోటల్లో కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ను ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్గా మార్చామని పేర్కొన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఐటీసీ హోటల్ను ఏర్పాటు చేయాలన్నదే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ హోటల్ నిర్వాహకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. Facilities wise, best of the world class facilities. Everything, swimming pool, spa, banquet halls, wellness center, gymnasium, well appointed rooms, different types of rooms, any categories. అన్ని ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్. జనరల్గా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేది వాళ్ళ తిరుపతిలోకి మేము అవైలబిలిటీలో తీసుకొచ్చాం. సో అది మా ప్రత్యేకత. ఇప్పుడు ఫారెన్ గెస్ట్ వచ్చాడంటే హైదరాబాద్లో ఎలాంటి హోటల్లో ఉండగలడు, న్యూయార్క్లో ఎలాంటి హోటల్లో ఉండగలడు, తిరుపతిలో కూడా అలాంటి హోటల్లోనే ఉండగలిగే పరిస్థితి వాళ్ళు ఈ హోటల్ ద్వారా.
సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా బీసీల జేఏసీ రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆ జేఏసీ గౌరవాధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం బీసీలంతా ఏకమయ్యారు. బీసీల జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల పేర్లను శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ జేఏసీ కన్వీనర్ నరసింహాచారి వెల్లడించారు. ఈ సందర్భంగా జేఏసీ గౌరవాధ్యక్షులు నరసింహ యాదవ్, కన్వీనర్ అశోక్ సామ్రాట్ యాదవ్, జేఏసీ సలహాదారు ఎస్కే బాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే తమ లక్ష్యమన్నారు. సమైక్య ఉద్యమం ప్రారంభం నుంచి బీసీలంతా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారని తెలిపారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, అందుకే బీసీలంతా ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డామన్నారు. వినాయక చవితి పర్వదిన మరుసటి రోజు నుంచి తమ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలను ప్రారంభించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీల జేఏసీ నాయకులు డిష్ రమణ, అక్కెనపల్లి లక్ష్మయ్య, చంచయ్య యాదవ్, మల్లెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని జ్యోతిరావు పూలే వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బీసీలు ఏకతాటిపైకి వచ్చి అన్ని కుల వృత్తుల వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఏపీ ఎన్జీఓల సభకు అడ్డంకిగా తెలంగాణ వాదులు చేస్తున్న వాటిని కూడా బీసీ జేఏసీ తరఫున ఖండిస్తా ఉన్నాం. మన ఏపీ ఎన్జీఓలకు హైదరాబాదులో చిన్న హాని తలపెట్టినా కూడా మనం సహించబోయేది లేదని బీసీలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని కూడా తెలియజేస్తారు. శ్రీవారి ఆశీస్సులతో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయిందని సమైక్యవాది తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతంగా జరగాలని కోరుతూ ఆ సభ సారథి అశోక్ బాబుకు మబ్బు చెంగారెడ్డి శ్రీవారి ప్రసాదాలను శమర శంఖాన్ని అందజేశారు. శ్రీవారి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరించిన అశోక్ బాబు ముందుగా శంఖాన్ని పూరించి సభను ప్రారంభింపజేయడం ఆనందదాయకమని మబ్బు యువసేన కార్యకర్తలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 9 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 42, 500 రూపాయల గదులు 37, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 279, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 311 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను ఆదివారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,834 రూపాయలు. 24 క్యారెట్ల అప్రంజి బంగారం 10 గ్రాముల ధర 30,310 రూపాయలు. వెండి 1 కిలో ధర 56,075 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 60 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ పోషణకు అప్పులు చేస్తాం, ఎన్ని బాధలైనా భరిస్తాం, ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తాం, సమైక్యవాదుల ఉద్ఘాటన. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు, నిఘా నేత్రంలో తిరుమల గిరులు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, ఏర్పాట్ల పరిశీలనలో అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు. సీమాంధ్రులపై వేర్పాటువాదుల దాడులు హేమైన చర్య, వారి దాడులే సమైక్య ఉద్యమానికి పునాదులు, మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయులు వెల్లడి, వినూత్న రీతిలో నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.